ఈ ప్రపంచ కప్ విరాట్ కోహ్లీకి చాలా స్పెషల్. ఎందుకంటే ప్రపంచ కప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఫైనల్ కి ముందు దాకా విరాట్ కోహ్లీ చాలా తక్కువ స్కోర్ కి అవుట్ అయిపోతున్నాడు, డకౌట్ అవుతున్నాడు అని చెప్పి ప్రతిసారి కూడా విరాట్ కోహ్లీ హేటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతిసారి కూడా అతన్ని టార్గెట్ చేయడం, అసలు విరాట్ కోహ్లీ టీంలోనే వద్దు, టీ20 పనికిరాడని చెప్పి కొంతమంది అయితే విశ్లేషించడం. ఈవెన్ మన టీమిండియా పేర్లు ఎందుకులే గాని చెప్పుకోదగ్గ విశ్లేషకులు, అనలిస్టులు కూడా అసలు టీమిండియా టీ20 క్రికెట్ కి విరాట్ కోహ్లీ పనికిరాడని చెప్పి కాలమ్స్ రాయడం ఇవన్నీ జరిగాయి. కానీ ఆఖరి ఫైనల్ అవును. మ్యాచ్ లో విరాట్ కోహ్లీ గనక ఆ 72 పరుగుల భాగస్వామ్యం అక్షర్ పటేల్ తో కనుక నెలకొనకపోతే టీమిండియాకి ఇంత డీసెంట్ స్కోర్ వచ్చేది కాదు, డిఫెండ్ చేసుకునేది కూడా కాదు. ఏమంటావు విరాట్ ఎస్ కోహ్లీని? కార్తిక్, విరాట్ కోహ్లీ అనే వ్యక్తి ఒక పరుగుల మిషన్ గా మనం భావించవచ్చు. ముఖ్యంగా కీలకమైన మ్యాచ్ల్లో అయితే విరాట్ కోహ్లీ ఆడారు. మనం చూసుకోవచ్చు గత వరల్డ్ కప్ లో అయితే పాకిస్తాన్ పై కూడా భారీ స్కోర్ తో విజయాన్ని అందించాడు. మనం లాస్ట్ బాల్ వరకు కూడా చూసాం. సో అంత గొప్ప విజయాన్ని అందించిన విరాట్ కోహ్లీ ఎన్నో విజయాలు, మనకు గుర్తుండిపోయే విజయాలను అయితే టీమిండియాకి అయితే అందించాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఆయన కెప్టెన్ గా ఉన్నప్పుడు ఎలాంటి కప్పు రాలేకపోయింది. కానీ ఒక ఆటగాడిగా మాత్రం తన శాయశక్తిలో కృషి చేస్తాడు. మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా వికెట్ల మధ్య పరిగెత్తినప్పుడు అయితే అతనికి ఎస్. సరితూగేవారు ఎవరు ఉండరు, ఎంఎస్ ధోని తప్ప. మిగతా వాళ్ళు కూడా అతన్ని సరితూగేవారు ఎవరు ఉండరు. ఆ విధంగా అయితే విరాట్ కోహ్లీ అయితే పరుగులు చేస్తాడు. సో ఫైనల్ మ్యాచ్ లో అయితే మనం చూసాం, దాదాపు 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో అయితే విరాట్ కోహ్లీ, అలాగే ఇలా అంటే మన అక్షర్ పటేల్ వచ్చారు, ఆయనకు కొంచెం ప్రమోషన్ ఇచ్చారు. సో ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్. సో ఈ ప్రయోగం అయితే ఫలించిందని చెప్పుకోవచ్చు. కానీ కోహ్లీ అయితే ఆచితూచి ఆడారు. అవతల పక్క ఉన్న వారికి స్ట్రైక్ ఇస్తూ, ఎప్పుడు సింగిల్ తీస్తూ వారికి స్ట్రైక్ ఇస్తూ వారిని కొట్టాలని ప్రోత్సహించాడు. సో అలా ఒక ప్లాన్ ప్రకారంగా అయితే విరాట్ కోహ్లీ ముందుకు వెళ్ళి అయితే హాఫ్ సెంచరీ చేశారు. తర్వాత చాలా కొట్టే ప్రయత్నం చేశారు. చివరి ఓవర్లు ఉన్న నేపథ్యంలో అయితే స్కోర్ పెంచే నేపథ్యంలో అయితే ఆయన 6 కొట్టిన తర్వాత క్యాచ్ అవుట్ అయిన దృశ్యాన్ని అయితే మనం చూసాం. కానీ కోహ్లీ మనం చూసుకున్నట్లయితే చాలా కీలక మ్యాచ్ల్లో అయితే ఆడారు. మనం చూసుకోవచ్చు 2014 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో అయితే హాఫ్ సెంచరీ చేశారు. అలాగే 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా చేశారు. అలాగే 2016 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ హాఫ్ సెంచరీ చేశారు. అలాగే 2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ హాఫ్ సెంచరీ చేశారు. మళ్ళీ ఈ రోజు కూడా 2024 సెమీఫైనల్, ఇది ఫైనల్లో హాఫ్ సెంచరీ చేశారు. సో ఇది కోహ్లీకి గుర్తుండిపోతుంది. సో మనం చెప్పుకోవచ్చు, కోహ్లీ అనే ఒక వ్యక్తి అయితే భారత్ కు దొరికిన ఒక ఆణిముత్యంగా మనం భావించవచ్చు. ఎన్నో విజయాలు అయితే అందించాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఆయన కెప్టెన్ ఉన్నప్పుడు విజయాలు రాలేదు. కానీ సో ఆయన ఒక ఆటగాడిగా అయితే సో జట్టుగా అయితే అన్ని విధాలు అయితే కృషి చేశారు. ఫీల్డింగ్ లో కావచ్చు, అలాగే బ్యాటింగ్ లో కావచ్చు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా విరాట్ కోహ్లీ పై నమ్మకం ఉంచాడు. సో ప్రెస్ మీట్ లో కెప్టెన్ రోహిత్ శర్మ అడిగినప్పుడు ఆయన పరుగులు చేయట్లేదు, ఎందుకు తీసుకుంటున్నారంటే ఆయన అన్ని పరుగులు దాచిపెట్టుకుంటున్నాడు ఫైనల్ కోసం అని చెప్పాడు. సో అది నిజం చేశాడు విరాట్ కోహ్లీ. ఎంతైనా కింగ్ ఈజ్ కింగే, విరాట్ కోహ్లీ ఇస్ కింగ్. సెల్యూట్ విరాట్ కోహ్లీ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద వర్క్. ఇప్పటిదాకా టీమిండియాకి అతను చేసిన శ్రమ ఎవ్వరు కూడా మర్చిపోలేరు. ఎస్పెషల్లీ టీమిండియా ఫ్యాన్స్ అండ్ ప్రతి ఒక్క భారతీయుడు కూడా విరాట్ కోహ్లీ చేసిన సేవకి గర్వకారణంగా ఫీల్ అవ్వాలి.